సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ కి తగ్గట్టుగా మన గోపి సుందర్ గారు ఫెంటాస్టిక్ మ్యూజిక్ నిచ్చారు. మెలడీస్ మాత్రమే కాదు, ఈ సాంగ్ కూడా అంతే అద్భుతంగా ఉంది. రామ్ జోగేష్ శాస్త్రి గారు చించేశారు, గీతా మాధురి ఉతికేసింది, ఇక్కడే ఉంది. This is our general language. Yes. Okay, so moving ahead, ఈ రోజు ఊపిరి సినిమా బిగ్ సిటీ లాంచ్ కన్నా ముందు సీతారామ శాస్త్రి గారు అండ్ నాగార్జున గారి కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్. శాస్త్రి గారు together in their professional career ఎలా ఉందో let's take a look. ఒకరు వెండితెరపై కొత్త కొత్త ప్రయోగాలు చేసే కింగ్, మరొకరు సినిమా సాహిత్యానికి కొత్త పరిమళాలను అద్దిన కవి. ఆ వర్సటాలిటీకి ఈ ఫ్లేవర్ వచ్చి చేరితే పాటలన్నీ అద్భుతాలై ఎప్పటికీ గుర్తుంటాయి. బాటనీ పాఠముంది అంటే అది కాలేజీల్లో మారుమోగింది. బాటనీ పాఠముంది, మ్యాటనీ ఆట ఉంది, దేనికో ఓటు చెప్పరా. హిస్టరీ లెక్చర్ ఉంది, మిస్టరీ పిక్చర్ ఉంది, సోదరా ఏది బెస్టురా. తండ్రి కొడుకుల అనుబంధాన్ని కొత్తగా చెప్పిన పాట ఇప్పటికీ తాజాగా అనిపిస్తుంది. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందనంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. ప్రాణమంటే లెక్కలేని హీరో పాత్రలో ప్రేమను ఆవిష్కరించిన పాటని ఎవరు మరువగలరు? నేనవు చెప్పింది నాకు నేనెవ్వరో ఏమిటో, నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్లలోటేమిటో. శ్రీదేవి లాంటి గొప్ప అందగత్తెని సృష్టించిన బ్రహ్మదేవుడి గురించి నాగార్జున గారి తరపున సిరివెన్నెల కలం చెలరేగిపోయింది. అమ్మ బ్రహ్మదేవుడు హరి కొంప ముంచినవరు, ఎంత గొప్ప సొగసురు ఏడదాచినవరు. నాగార్జున గారి ఇమేజ్ ని ఆకాశానికి ఎత్తేసిన పాట ఎప్పటికీ గుర్తుంటుంది. చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని, ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని, నేనున్నానని నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని. ప్రేమికుల జాతి గీతంగా మారిన తెలుసా మనసా పాటలో అటు సందర్భం ఇటు సాహిత్యం పోటీ పడ్డ ఆ విజువల్ గుర్తొస్తే మనసు పులకరిస్తుంది. తెలుసా మనసా ఇది నాటి అనుబంధము, తెలుసా మనసా ఇది జన్మ సంబంధము. అన్నదమ్ముల అనుబంధానికి సిరివెన్నెల అక్షర రూపం సీతారామరాజు పాట. చాంగరే చాంగరే మమత నిన్ను కోరే, చాంగరే చాంగరే చెలిమి నిన్ను చేరే, అల్లుకున్న బంధాలు చల్లుతున్న చందనాలు, వెల్లువైన వేళలో తిరిగి తెల్లవారే. మన్మధుడిగా నాగార్జున గారి గుండెల్లో ఏముందో సిరివెన్నెల పలికించిన సాహిత్యం ఎన్ని పరవళ్లు తొక్కిందో ఎలా మరువగలం? గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది. నిలవదు కథ హృదయం నువ్వు ఎదురుగా నిలబడితే, కదలదు కథ సమయం నీ అలికిడి వినకుంటే. కలవరమో తొలివరమో తెలియని తరుణమిది. నాగార్జున గారికి గ్రీకు వీరుడు ఇమేజ్ ని తెచ్చిన పాట. వీరుడు నా రాకుమారుడు కళ్ళల్లోనే ఇంకా ఉన్నాడు, ఫిల్మ్ స్టారులు క్రికెట్ వీరులు కళ్ళు పుట్టి చూసే కుర్రాడు, డ్రీమ్ బాయ్ రూపులో చంద్రుడు చూపులో సూర్యుడు, డ్రీమ్ బాయ్. ఇలాంటి గ్రీకు వీరుడు పాడే పాట ఏ అమ్మాయికైనా
వెంటనే కనెక్ట్ అవుతుంది. ఎటు వెళ్ళిపోయింది మనసు, ఇలా ఒంటరైంది వయసు, ఓ చల్లగాలి ఆచూకి తీసి కబురియలేవా ఏమైందో. ఇలా ఎన్నెన్నో అద్భుతాలు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వర్సటైల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక పీవీపీ బ్యానర్ లో వస్తున్న ఊపిరి పాటలు కలకాలం నిలవాలని, ఆ ఇద్దరి అనుబంధంలో మరో విజయం అందాలని కోరుకుందాం. ఒక లైఫ్ ఒకటంటే ఒకటే లైఫ్, ఒక లైఫ్ ఒకటంటే ఒకటే లైఫ్. ఇది కాదే అనుకుంటూ వదిలేస్తే వేరే అవకాశం రాదే, ఇది ఇంతే అనుకుంటే 100 ఏళ్ళు నేడే జీవించే వీలుందే. ఆ రకంగా మనకి ఎన్నో ఆణిముత్యాలు, ఎన్నో అద్భుతమైన సాంగ్స్ టు చెరిష్ ఇచ్చారు. కానీ ఆ నాగార్జున గారు ఇంకా అలాగే ఇంకొంచెం Better, handsome గా better తయారయ్యారు. గా, better, మేము గా. ఒకసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళి మళ్ళీ ఫాస్ట్ ఫార్వర్డ్ లో ఊపిరికి వచ్చేసాము. Yeah. సీతారాం శాస్త్రి గారు అండ్ నాగార్జున గారి కాంబినేషన్ ఇంకా ఇలాగే వర్ధిల్లాలని ఆశిస్తూ, ఓకే సో It's time for the big city launch. సో బిగ్ సిటీ లాంచ్ కన్నా ముందు ఇంతమందిని ఏకం చేసినటువంటి వ్యక్తి పీవీపీ గారు అండ్ అలాగే వంశీ పైడిపల్లి గారు. సో వంశీ పైడిపల్లి గారిని ముందుగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము టు స్పీక్. ద డైరెక్టర్ ఆఫ్ ఊపిరి, వంశీ గారు. ఎస్, మాస్ ని క్లాసీగా ఎలా చూపించాలో, స్టైలిష్ గా ఎలా చూపించారో, ఊపిరి లాంటి సబ్జెక్ట్ ని ఎలా డీల్ చేశారో, సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ గా ఎలా చూపించబోతున్నారో, వీటన్నిటికీ సమాధానం వంశీ గారు. అందరికి గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్లీ నాకు చాలా ఎమోషనల్ మూమెంట్. ఒక 2 years తర్వాత, జర్నీ తర్వాత, ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రీఇన్వెంటింగ్ మై సెల్ఫ్, రీడిస్కవరింగ్ మై సెల్ఫ్, అండ్ దీనికి కారణం ఫస్ట్గా ముగ్గురు. మొదటిగా నాగార్జున గారు, కార్తి గారు, పీవీపీ గారు. సార్, ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ ఫర్ ఎగ్జాజరేషన్. నేనేమిచ్చి మీరు రుణం తీర్చుకోగలను నాకు తెలియదు సార్. ఒక భయంతో నేను మీ దగ్గరకు వచ్చాను, కానీ మీరు ఒక్కరే ధైర్యం ఇదైతే బాగుంటుందని. నేను చెప్పగానే ఒక్క నిమిషం కూడా జంకకుండా మీరు నేను చేసేస్తున్నానని చెప్పారు. నాకు ఇంకా గుర్తుంది ఆ మూమెంట్. సార్, నేను ఈ సినిమా విషయంలో ఏదైనా భయపడ్డానంటే అది మీరు నా మీద పెట్టిన నమ్మకానికే భయపడ్డాను సార్. అండ్ నిజంగా మీకు నేను ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలో ఏంటో నాకు తెలీదు. మీరు నన్ను సపోర్ట్ చేసిన విధానం, నేను లోగా ఉన్నప్పుడు ఫోన్ చేసి నా స్పిరిట్స్ని పైకి తీసుకురావాలన్న మీ తాపత్రయం, నేను ప్యారిస్లో లో అయిపోతూ ఉంటే నన్ను సాయంత్రం బయటికి తీసుకెళ్ళి మీరు నాకు ఎనర్జీ ఇచ్చిన విధానం. సార్, I can just say one thing, I just bow my head to you. Thank you, sir. Thank you so much for everything that you did to me. ఈ రోజు అందరూ నాగార్జున గారు వీల్ చైర్లో కూర్చున్నారు, ఎలా కూర్చోబెట్టారు ఏంటి అంటున్నారు. అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే ఆయన ఫిజికల్గా వీల్ చైర్లో కూర్చున్నారు. మనందరం జీవితంలో చాలా సందర్భాల్లో అలా వీల్ చైర్లో కూర్చుంటాం, కానీ అది మనకు తెలియదు. వి ఫీల్ హెల్ప్లెస్, మనకు ఎవరు పక్కన ఉండరు, ఏం చేయాలో తెలీదు. కానీ అట్లాంటప్పుడు ఎవరో ఒకళ్ళు ఉంటారు, అదే మన నిజమైన తోడు. అది తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, తమ్ముడు కావచ్చు, చెల్లి కావచ్చు, ఒక ఫ్రెండ్ కావచ్చు, ఒక కజిన్ కావచ్చు, లేకపోతే ఎప్పుడో జీవితంలో మధ్యలో కలిసిన ఒక స్ట్రేంజర్ కావచ్చు. వాళ్ళకు ఒక్క ఫోన్ చేసి మన బాధను చెప్పుకుంటే వాళ్ళు ఇచ్చే ఒక ధైర్యం, ఎలాగైతే ఒక ఊపిరి పీల్చుకుంటామో అలాంటి సినిమా ఈ ఊపిరి. ఇట్ ఈస్ అ బ్రీత్ ఆఫ్ రిలీఫ్, ఇట్స్ అ బ్రెత్ ఆఫ్ రిలీఫ్. నాకు అలాంటి నిజంగా ఈ సినిమాకి ఇంకో బ్రెత్ అండ్ ఇంకో ఊపిరి మై ఫ్రెండ్ ఫర్ లైఫ్ కార్తీ సార్.
ఆయన గురించి చెప్పాలంటే నిజంగా నేను మొన్నే చెప్పాను తమిళ్లో కూడా, ఆయన గురించి చెప్తే ఆగదండి. అంటే ఆయన ఎంతో మంది లాంచ్ చేయాలనుకున్నారు తెలుగులో ఇప్పటి వరకు. దే వర్ ట్రైయింగ్ టు లాంచ్ హిమ్, బట్ ఆయనకి ఎప్పుడో కథలు నచ్చలేదు. సో నేను కూడా ఈ కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు చాలా భయంతో వెళ్ళాను. కానీ ఆయన కథ వినగానే నేను ఈ సినిమా కాదనలేను వంశీ అన్నారు ఆయన. దట్ వాస్ ద డే I mark in my calendar, and that is September 10th, sir. I still remember that date. Because you made my day that day. And నాకు సపోర్ట్ చేసిన విధానం నిజంగా చెప్పాలంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ లాగా ఆయన నిజంగా అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి హీరో అయ్యారు. సో ఒక డైరెక్టర్ బాధలేంటో, ఒక డైరెక్టర్ సెట్లో పడే బాధలేంటో ప్రతిదీ కూడా ఆయనకు తెలుసు. ఒక మార్నింగ్ నుంచి మొదలు పెడితే నైట్ 2-3 o'clock కూడా షూట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. అండ్ ఊపిరి is not possible without you or Nag sir at all. అండ్ వాళ్ళిద్దరు కలిసిన విధానం ఫ్రమ్ డే 1. ప్రతి ఒక్క సినిమాకి నడవడానికి ఒక డైరెక్టర్ కష్టపడతాడు, ఒక ప్రొడ్యూసర్ కష్టపడతాడు, చాలా మంది కష్టపడతారండి. కానీ దానికి ఒక మ్యాజికల్ సినిమాలు అవ్వాలంటే దానికి ఏదో ఒక మ్యాజిక్ లేయర్ ఉండాలి. ఈ సినిమాకి ఆ మ్యాజిక్ లేయర్ వచ్చి నాగార్జున గారు, కార్తీ గారు బాండ్ అయిన విధానం. ఫస్ట్ డే ఆఫ్ షూటింగ్ నుంచి వాళ్ళిద్దరు కలిసిన విధానం, వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్షిప్ బిల్డ్ అయిన విధానం నేను కల్లారా చూశాను. ఐ వాజ్ ద ఆడియన్ ఫర్ దాట్. అండ్ ఈ సినిమాకి ఏదైనా మ్యాజిక్ లేయర్ ఉందంటే వాళ్ళ రియల్ లైఫ్లో బాండింగే ఈ సినిమాకి మ్యాజిక్ లేయర్. అండ్ అంటే ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి. నేను 7 acres షూటింగ్ చేస్తున్నాం, ఆయన సైక్లింగ్ చేస్తూ ఉన్నారు. ఏం కార్తీ సైక్లింగ్ చేస్తున్నావు అంటే, లేదు సార్ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి సార్ అనగానే ఇమీడియట్గా ఫోన్ చేసి వాళ్ళ మేనేజర్కి, ఏమైనా ఒక అరగంటలో స్పీడ్ బ్రేకర్స్ అని తీసేయి అన్నారు ఆయన. సో అలాంటి ఒక గొప్ప వ్యక్తితో ఉన్న నాగార్జున గారు అండ్ గ్రేట్ సోల్ కార్తీ సార్, ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ యూ బోత్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. Thank you so much for supporting me throughout. And one more important man, PVP. ఇలాంటి ఒక కథ విని దీన్ని అంటే ఇది ఒక యాక్షన్ ఓరియంటెడ్, ఇంకో నేను ఇంతకుముందు చేసిన సినిమా లాంటి సినిమా కాదు ఇది. ఇది టోటలీ డిఫరెంట్ ఫిలిం. అలాంటిది వంశీ పైడిపల్లి ఇందాక చేసిన సినిమాలు కాకుండా ఒక కొత్త సినిమా అటెంప్ట్ చేస్తున్నాడు. ఏంటి మనం చెయ్యొచ్చా లేదా అని ఏమాత్రం ఆలోచించకుండా, ఎక్కడా జంకకుండా ఆయన నన్ను సపోర్ట్ చేసిన విధానం ఒక తమ్ముడిలా చూసుకున్నారు. నన్ను పివి అన్న, ఐ నీడ్ యూ ఆన్ స్టేజ్ ప్లీజ్. వితౌట్ యూ ఊపిరి ఈజ్ నాట్ పాసిబుల్, ఊపిరి ఈజ్ నాట్ దేర్. ప్రతి ఒక్క చోట కూడా మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేసిన విధానం కానీ, అది ప్యారిస్ అంటే మమ్మల్ని ప్యారిస్కి పంపించి ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా సరే సినిమా చేద్దామని ధైర్యం ఇచ్చిన మీకు ఐ థ్యాంక్ యూ సో మచ్. యూ బీన్ జస్ట్ అమేజింగ్. వితౌట్ యూ దేర్ ఇస్ నో ఊపిరి అట్ ఆల్. వీళ్ళు ముగ్గురండి నిజంగా ఊపిరికి కారణం. అండ్ తర్వాత నేను ఇంకో ముగ్గురు వ్యక్తుల గురించి చెప్పాలి. అది హరి, సోలమన్, అబ్బూర్ రవి. ఒక డైరెక్టర్గా నేను ఇక్కడ నిలబడ్డానండి, కానీ నా వెనుక ఎంతో మంది కష్టపడితే నేను మీ ముందుకు వచ్చాను. ఒక డైరెక్టర్ ముందుకు వస్తాడు, వాళ్ళందరి కష్టం ఒకడు ఆ క్రెడిట్ అంటే నాకు వస్తుంది. బట్ అది ఎంతో మంది నా వెనకాల కష్టపడితే కానీ నాకు ఈ క్రెడిట్ రాదు. అది నా హరి, సోలమన్ అండ్ అబ్బూర్ రవి గారు, హూ ఆర్ మై ఫ్రెండ్స్ అండ్ హూ సపోర్టెడ్ మీ త్రూ అవుట్. ప్రతి ఒక్క విషయంలో కూడా, ప్రతి స్క్రిప్ట్లో ప్రతి ఒక్క విషయం కూడా నాతో పాటు నాకన్నా ఎక్కువ పాలు వాళ్ళ ముగ్గురికి వెళ్తుందండి. అండ్ దెన్ గోపి సుందర్, మై ఫ్రెండ్, ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ మీ ప్లీజ్. ఐ థింక్ ప్రతి ఒక్క సాంగ్ కూడా ఫస్ట్ ట్యూన్ అండ్ హీ జస్ట్ మేడ్ ఇట్ సో బ్యూటిఫుల్ ఫర్ అస్. థ్యాంక్ యూ గోపి సార్. ఈజ్ అన్ నేషనల్ అవార్డ్ విన్నర్ ఇన్ 2015 అండ్ మలయాళంలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్. అండ్ థ్యాంక్ యూ. యూ జస్ట్ మేడ్ దిస్ జర్నీ సో బ్యూటిఫుల్ ఫర్ మీ. అండ్ మై బ్రదర్ PS Vinod sir is not here. కానీ ఈ సినిమా విజువల్స్ చూస్తే కనుక PVP గారు ఒక తప్పు చేశారు. ఈ సినిమా స్టార్ట్ అవ్వకముందు వంశీ లెట్స్ పుష్ ద ఎన్వెలప్ అన్నారు, నేను చింపేశాను. సో అదొక్కటే ఆయన చేసిన తప్పు. సో థ్యాంక్ యూ PV అన్న ఫర్ ఎవ్రీథింగ్. ఎందుకంటే PS Vinod గారి ఫ్రేమ్స్ కానీ, సునీల్ బాబు గారి ప్రొడక్షన్ డిజైన్స్ కానీ, వాళ్ళిద్దరు కాంబినేషన్స్ మాత్రం ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి గ్రేట్. మధు, న్యూ ఎడిటర్ ఇస్ కమింగ్, వీ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ ఫర్ హిమ్. అండ్ దెన్ if I missed anybody, I'm very sorry. Then coming to the star cast, Jayasudha ma'am, thank you so much for being here. Really it means a lot to me and means a lot to this film. And Prakash Anna, I can't stop talking without you. Prakash Anna character ఈ సినిమాలో మీరు చూస్తే కనుక ఆయన ఇంట్రడక్షన్ నుంచి క్లైమాక్స్ వరకు ఆయన మనల్ని నవ్విస్తూనే ఉంటారు. And I think Prakash Anna, you're one of a boon that a film industry can have. Thank you so much for making this journey so special for me. Thank you so much. తెలుగులో, తమిళ్లో మీరు చేసిన క్యారెక్టర్, మీరు బ్లెండ్ చేసిన విధానం ఈరోజు నిజంగా స్క్రీన్ పైన చూసుకుంటూ ఉంటే నిజంగా మీరు తప్ప ఇంకెవ్వరు చేయలేరన్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ యూ గేవ్ మీ.
And Tamanna, gorgeous friend who's not here. I miss her a lot today. ఎందుకంటే తను నిజంగా ఎంత ఉండాలనుందో నాకు తెలుసు ఇక్కడ, but she's not able to be here. And I cannot forget the support she gave to this film. Thank you, Tamanna. Thank you so much. And all the star cast of this film. And really miss Kalpana Garu, who's been such a great, wonderful person. మా సినిమా షూటింగ్కి వచ్చి ఆవిడ ఇక్కడ she expired. So I think that is one of the rare moments and unforgettable moment for me. Kalpana ma'am, wherever you are, please bless this film and bless us. And నేను ప్రతి ఒక్కరిని పేరున ఈ సినిమా కోసం కష్టపడ్డ మా రాంబాబు గారు, కో డైరెక్టర్ రాంబాబు గారు, యాక్చువల్లీ నేను కో డైరెక్టర్ అనకూడదు ఎందుకంటే ఆయన లేకపోతే ఈ సినిమా జరిగేది కాదు. శరత్, థ్యాంక్ యూ సో మచ్. నా తిట్లు తిని నా వెనకాల నిలబడి నాకు సపోర్ట్ చేసి, నిజంగా మీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లేకపోతే నేను ఈ సినిమా చేసి ఉండేవాడిని కాదు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కిషోర్ గారు, సాయిబాబా గారు, శ్రీకాంత్, ఎవ్రీబడి, స్టార్టింగ్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. I just like to bow my head to the whole team who made this possible for me. Thank you so much. Please bless us for Upiri. Thank you. Thank you all. Thanks, Vamsi. Telugulo maatladanడి please. It's a little tough, but it's 2 years exactly today since we began this journey. Behind the scene, of course, Vamsi and I are a team, but the Upiri for this film is Nagarjuna Garu and Karthik Garu. So I must say I'm proud and privileged and fortunate to welcome Karthik into the Telugu film industry. Thank you for giving us an opportunity. And one thing I can assure you, I'm not a big believer in words, I believe in deeds. And I can assure each and every one of you, we don't take the audience for granted. And neither are our stars. Nagarjuna Garu, can you please come on to the dais, please?